నా ప్రియ కుమారుడికి ప్రేమతో నీ తండ్రి వ్రాయినది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఓపికతో అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను. బాబు, నాకు వృద్ధాప్యం మొదలవబోతుంది అని తెలుస్తుంది. నాకు వృద్ధాప్యం వచ్చి నా చూపు మందగించి భోజనం చేసేటప్పుడు తినే ప్లేట్ చేజార్చి పగలగొట్టినా, అన్నం మెతుకులు పడేసినా నన్ను కోపగించుకోకు. వృద్ధాప్యంలో మనసు చాలా సున్నితంగా మారిపోతుందట. నువ్వు నన్ను కోపగించుకున్నందుకు నేను బాధపడొచ్చు. ఒకవేళ నా చెవులు సరిగా పనిచేయక నువ్వు చెప్పేది నేను వినిపించుకోకపోతే చెవిటివాడినని గేలి చేయకు. వీలైతే నువ్వు చెప్పాలనుకున్నది ఒక కాగితం మీద రాసివ్వు. అది నీకు కాస్త ఇబ్బందికరమైన విషయమే అవ్వచ్చు. అందుకు నన్ను క్షమించు. నువ్వు తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటున్న వయసులో ఎలా అయితే నా చెయ్యి అందించి నడిపించానో, నా వృద్ధాప్యంలో నా కాళ్ళు సహకరించినప్పుడు నువ్వు కూడా అలాగే నడిపిస్తావు అనుకుంటున్నా. నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే నన్ను అసహించుకోకు. నీకు గుర్తుందో లేదో, నీ చిన్న వయసులో నీకేదన్నా ఆటబొమ్మ కావాలంటే పదే పదే అడిగి దాన్ని కొనిపించుకునేవాడివి. వయసు మీద పడిన వారి దగ్గర నుండి ఒక రకమైన వాసన రావడం మొదలవుతుందట. అలాంటి వాసన నా నుండి కూడా రావచ్చు. అప్పుడు సహృదయంతో అర్థం చేసుకొని క్షమించు. అలాగే నన్ను స్నానం చేయమని నాపై ఒత్తిడి చేయకు. వృద్ధాప్యంలో శరీరం బలహీనమై ఉంటుందట. ఆ వయస్సులో చల్లదనానికి జబ్బు పడవచ్చు. నీ చిన్నప్పుడు నువ్వు స్నానం చేయటానికి మారాం చేస్తే నేను నీ వెంట తిరుగుతూ ఎంతో ఓపికగా నిన్ను బుజ్జగించేవాడిని. అలాగే నన్ను కూడా చూసుకుంటావనుకుంటాను. నేను చెప్పే ఈ విషయాలన్నీ నీకు వయసు మీద పడుతుంది అన్నప్పుడు కానీ అర్థం కావు. నాకు తెలుసు నువ్వు నీ పనుల్లో బిజీగా ఉంటావని. కానీ ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే నాతో గడపగలవు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ వయసులో నాతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు కదా. నా చివరి రోజుల్లో నేను మంచాన పడితే నన్ను జాగ్రత్తగా చూసుకో. అలాగే నేను పొరపాటున పక్క తడిపేస్తే నన్ను క్షమించు. నా చివరి దినాలలో నువ్వు నాతోనే గడపాలనుకుంటున్నాను. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం వచ్చినప్పుడు నా చెయ్యిని వదలకు. నా చావుని నేను ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తిని నీ చేతి స్పర్శతో ఇవ్వగలవు. చివరిగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళగానే తప్పకుండా నేను నీ గురించి, నువ్వు నీ తండ్రిని ఎంత ప్రేమగా చూసుకున్నావో వివరిస్తాను. నిన్ను అన్ని వేళలా జాగ్రత్తగా కాపాడమని వేడుకుంటాను. నువ్వు నా చివరి క్షణాల వరకు ప్రేమతో చూసుకుంటావన్న నమ్మకం ఉంది. దాని కొరకై నీకు ముందుగా కృతజ్ఞతలు. ప్రేమతో, నీ నాన్న. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రామకృష్ణ గారు. ఏ రామకృష్ణ గారు? రిటైర్డ్ మాస్టర్ రామకృష్ణ గారు. మీరు? వాళ్ళ అబ్బాయిని. ఓ మీరా? ఎప్పుడో సంవత్సరం క్రితం వస్తారన్న మీరు ఆయన పోయిన సంవత్సరానికి కానీ మీకు తీరిక దొరకలేదా? బాలే కొడుకుని కన్నారండి రామకృష్ణ గారు. కొడుకుని కన్నారండి రామకృష్ణ గారు. నా చివరి దినాలలో నువ్వు నాతోనే గడపాలనుకుంటున్నాను. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం వచ్చినప్పుడు నా చెయ్యిని వదలకు. నా చావుని నేను ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తిని నీ చేతి స్పర్శతో ఇవ్వగలవు.